బస్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి? సోన్‌ప్రయాగ్ నుంచి బద్రీనాథ్‌కి ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోండి. పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి. ఎలా బుక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఎలాంటి బస్సులైతే లేవు నేను రికార్డ్ చేసే టయానికి. మీరు వెళ్ళే మార్చ్ ఆ టయానికి అయితే ఉంటుంది. సో, మీరు సోన్‌ప్రయాగ్ వచ్చిన తర్వాత బద్రీనాథ్ నుంచి కేదార్‌నాథ్ నుంచి సోన్‌ప్రయాగ్ వచ్చిన తర్వాత మీరు 1 డే ముందైతే బుకింగ్ అయితే చేసేసుకోండి ఉదయానికే. ఉదయం 5 గంటలకైతే మనకి బస్ అయితే స్టార్ట్ అవుద్ది. మీరు బుక్ చేసుకున్న వెంటనే 3, 4 అవర్స్‌లో మీకు కాల్ అయితే చేసి అతను కన్ఫర్మ్ అయితే చేసుకుంటాడు. సార్ ఇలా మీ బస్ అయితే బుక్ అయింది. మీకు ఎస్ఎంఎస్ అయితే చేశాను. బస్ టికెట్స్ అలాగే బస్ నంబరు, ఫోన్ నంబర్ గూడా ఈ పాయింట్‌లో ఆగుద్ది. అది వచ్చేసి సీతాపూర్‌లో అయితే ఆగుద్ది. అక్కడ మీరు బస్ అయితే ఎక్కాలని మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాడు. మీరు పెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మీరు హోటల్ అనేది ఈ సీతాపూర్ సీతాపూర్ బస్ స్టాండ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లోనే మీ హోటల్ అనేది బుకింగ్ అయ్యి ఉండాలా. లేకపోతే అది సోన్‌ప్రయాగ్ అటు సైడే గాని ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరగాని మీరు హోటల్ అయితే ఉంటే మీకు రావడానికి చాలా కష్టమైతే అయిపోద్ది ఆ టైంలో. అంటే తెల్లవారుజామున. ఎందుకంటే అప్పుడు జీపులు కూడా ఏమి ఉండదు కాబట్టి. సో, సీతాపూర్‌లో అయితే మీ హోటల్ అయితే ఉంటే ఇంకా మీకు చాలా ఈజీగా ఉంటుంది బస్ ఎక్కడానికి. అది బాగా గుర్తుపెట్టుకోండి. బస్ స్టాండ్ దగ్గరకొస్తే ఎవరైనా మీకు చెప్తారు అక్కడ బస్ ఎక్కడుందో అక్కడ ఆ పాయింట్, ఆ బస్ నంబర్, ఎస్ఎంఎస్ అయితే చూపిస్తే ఎవరైనా చూపిస్తారు మీకు. అక్కడ అరుస్తూ ఉంటారు మీకు బద్రీనాథ్ అని. సో, అక్కడికొచ్చి మీరు ఎక్కొచ్చు. సో, జర్నీ టైమింగ్స్ వచ్చేసి దగ్గరగా ఒక 12 అవర్స్ అయితే ఉంటుంది. తక్కువలో తక్కువ. లేకపోతే ఒక 13 అవర్స్ ఆ పైనే ఉంటుంది తప్ప కిందైతే ఉండదు. అంత టైం అయితే పడుతుంది సోన్‌ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళడానికి. సో, రూట్స్ కూడా కొద్ది దూరంలో చాలా ఘాట్ రోడ్‌లు అయితే అన్ని ఘాట్ రోడ్‌లే అయితే ఉంటుంది. చాలా భయంకరంగా అయితే ఉంటుంది. - 170 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దగ్గరగా. సో, అంతకు పైనే అయితే ఉంటుంది. సో, ఇక్కడ విలేజెస్ గాని, ఊర్లు గాని చాలా బాగుంటుంది. నేచర్ అయితే అద్భుతం అంతే. కొన్ని ఏరియాస్ అయితే అసలకి ఎలా కట్టారా బాబు అనిపిస్తుంది. చూడండి అంచునే కట్టున్నారు. కొంచెం పడితే అంతే ఆ నదిలో పడిపోవచ్చు, గంగా నదిలో. సో, అంత బాగుంటుంది చూడటానికి కూడా విలేజెస్ గాని. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, నేను హోండా కంపెనీ చాలా అయితే చూసాను ఇక్కడ. హోండా షోరూమ్లు కానీ, టాటా షోరూమ్లు కానీ, ఈ ఒక్క రోడ్లలో అన్ని కార్లు, అన్ని బైక్ షోరూమ్లు పెట్టి వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారో అర్థమే కాదు. చుట్టూ మొత్తం ఒకే ఒక రోడ్డు ఉంటుంది, ఘాట్ రోడ్డు. ఇక్కడ 2 నదులైతే కలుస్తుంది. అలకనంద, భగీరథ నది. చాలా బాగుంటుంది. ఇది చాలా సార్లు మీరు చూసుంటారు కూడా. సో, మనకి ఒక బ్రేక్ అయితే ఇచ్చాడు ఇప్పుడు బస్ డ్రైవరు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఒక స్టాప్ అయితే ఉంటుంది. టిఫిన్ చేయడానికి ఆల్రెడీ ఒక స్టాప్ అయితే ఉండింది, అక్కడ అయిపోయింది. ఇది జస్ట్ టాయిలెట్ కోసం ఆపాడు ఇక్కడ. చూడండి రోడ్లు ఎంత బాగుందో. ఇక్కడ ఒకటి గవర్నమెంట్ మెచ్చుకోవాలి. అసలు ఒక దూరం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ రోడ్లు అయితే వేసాడు, డబుల్ రోడ్లు. అసలు చిన్నగా లేవు రోడ్లు. అక్కడికి వచ్చి అక్కడ దగ్గరలో ఊర్లు కూడా ఏమి లేవు, అంత పండుగ పైన ఉండేది. అక్కడ రోడ్లు ఎలా వేసారు అనేది చాలా కష్టం అది. ఎందుకంటే ప్రతిసారి ల్యాండ్ స్లైడ్ జరుగుతూనే ఉంటుంది. కొండ చెట్లు విరిగిపడడం, ఆ రోడ్లు నాశనం అవ్వడం, మళ్ళీ వీళ్ళు వేయడం.
సో ఇలా దీన్ని రీడెవలప్ భలే చేశారు. అయితే నాకైతే భలే నచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ బద్రీనాథ్ జర్నీ అనేది బస్సులో అసలు నెక్స్ట్ లెవెల్. అంతే ఇంత భయంకరమైన కొండలని, ఇంత ఘాట్ రోడ్ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. అటు సైడ్ బద్రీనాథ్ కేదార్నాథ్కి వెళ్ళే దారి అయితే ఒక రకంగా ఉంటుంది. బద్రీనాథ్కి వెళ్ళే రూట్ అయితే మాత్రం చిన్న భయంకరంగా లేదు నాకైతే. ఎందుకంటే చుట్టుపక్కల ఇటు సైడ్ ఎక్కడ మీకు ఊర్లు అయితే ఉండవు. బద్రీనాథ్లో దిగిన వెంటనే మీరు రూమ్ అయితే ఎత్తుక్కోవాలి. మీకు సింపుల్గా చెప్తున్నాను, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర బస్సు దిగ్గానే దాని పక్కన నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ హోటల్ అయితే ఉంటుంది. హోటల్ కాదు, అది ఒక ఆశ్రమము ఏదో చెప్తారు. సో దాని పేరు కూడా లేదు ఇక్కడ. సో బస్ స్టాండ్ దాని పక్కన ఉంది చూడండి, అక్కడ దిగేసి అదే ఎంట్రీ పాయింట్. అక్కడికి వస్తే మీరు రిజిస్ట్రేషన్ అక్కడ ఒక కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడ మీరు రూమ్ అయితే తీసుకోవచ్చు. మాకు 5 మంది కలిపి 1500 అయితే ఛార్జ్ చేశారు. సో మీరు కూడా అక్కడికే వెళ్ళండి, అంటే బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదా ఎక్కడైనా హోటల్ అయితే తీసేసుకోండి, ఇది చాలా బెటరు. అక్కడ హోటల్కి మీరు టైం వేస్ట్ అయితే చేయకండి, ఎందుకంటే మీరు వెళ్ళే లోపల 7-8 అయిపోద్ది రాత్రి. అప్పుడు చలి అయితే చాలా విపరీతంగా అయితే ఉంటుంది. సో అంతలోకి మీరు ఏదో ఒక హోటల్ అయితే తీసేసుకోండి, లేదా బుక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నేను వెళ్ళింది వచ్చేసి హోటల్ అయితే కాదు, అది ఒక ఆశ్రమము. సో అక్కడ స్వామీజీ అయితే ఉన్నారు, చాలా మంది ఫ్రీగా కూడా ఉంటారంట. సో అక్కడైతే నేను రూమ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే అప్పటికి చలి చాలా పెరిగిపోవాలి, టెంపరేచర్ చాలా డౌన్ అయితే అయిపోయింది. చలి విపరీతంగా ఉంది, ఇంకేం చేయాలో తెలియక నేను స్ట్రైట్గా వెళ్ళి చాలా కొంతమంది వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ రూమ్ అయితే తీసుకున్నాను. దాంట్లో గ్రేజర్ అయితే ఉండదు రూమ్ లో, కాకపోతే కొంచెం బాగుంటుంది. బెడ్షీట్ అవన్నీ మనకి హీట్ వాటర్ అడిగితే ఇస్తాడు, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. సో ఆయన్ని అడిగాం, నీళ్ళు పోసుకోవాలి, వేడి నీళ్ళు బయట కావాలంటే వద్దు, మీరు అక్కడ వేడి నీటి గుండం అయితే ఉంటుంది గుడి దగ్గర, అక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోండి, చాలా ఈజీగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. సో అది ఇంకా నెక్స్ట్ వీడియోలో దర్శనం ఎలా ఉంటుంది, సో గుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, సో ఇదైతే నేను కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అప్పుడు, సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.